ప్రభుదర్శన మీరు అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో చిన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు కరెంట్ లేదండి ఇక్కడ, బట్టి కొంచెం మామూలుగా చేస్తున్నాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం. 31. కాబట్టి మీరు భోజనం చేయను, పానం చేయను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయుడు. చిన్న భాగాన్ని మనం యువతి సమయంలో మనం ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రములు. మా గొప్ప దేవుడు నాయన, ఉదయ కాలంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రభువు మాకు ఇచ్చారు. దాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని గణపరుచుకుంటున్నాం దేవా. మరి ఈ చిన్న లేఖన భాగం మా ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ భాగము ఏంటంటే దేవుని మహిమ కొరకు మీరు చేయండి అన్నమాట. ఈ లోకంలో దేవుడు మనల్ని లోకంలో నుండి, పాపంలో నుంచి, ఎన్నో ఆచార సంబంధమైనటువంటి వాటి విషయాల్లో నుంచి, మరి నుంచి ప్రతి విధమైన ఉపద్రవాల నుంచి అప్పుడు దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. మనం సామాన్యంగా బయటకు వచ్చినటువంటి వారం కాదు. అనేకమైన పరిస్థితులు మనం అధిగమించాం. ఆచారం అంటే ఏందో తెలిసింది, లోకం అంటే ఏందో తెలిసింది, లేకపోతే లోకంలో ఉన్న పాపం అంటే ఏందో తెలిసింది, మరి పాపాన్ని బట్టి వచ్చే తీర్పు ఏందో తెలిసింది. ఆ తీర్పు యొక్క ఫలము ఉగ్రత, దేవుని యొక్క ప్రతీకారము అంటే ఏందో మనకి ఎరుగును తెలుసు. లోకంలో వాడికి ఈ విషయాలు తెలియవు. కాబట్టి మనం అందుకనే పౌలు చెప్తున్నాడు ఇక్కడ కొరింథీయులకు, మీరు ఏ చేసినా ఇక్కడ విషయం ఏ చేసినా కానీ కూడా దానిలో దేవునికి మహిమ ఉండాలి అంటాడు. మహిమ గురించి నేర్పిస్తున్నాడు. దేవుని మహిమ కొరకే మనం మాట్లాడాలి, దేవుని మహిమ కొరకే మనం బోధించాలి, దేవుని మహిమ కొరకే మనం ప్రార్థన చేయాలి, దేవుని మహిమ కొరకే మనం చేసుకోవాలని, మన సొంత మహిమను ఏది కూడా ఎతకకూడదు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుందన్నమాట. మన సొంత దాన్ని నెరవేర్చుకోకూడదు అనమాట. మన సొంత దాంట్లో కూడా ఏది కూడా దేవునికి మహిమ తీసుకురాదు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం మనం ఏది చేసుకున్నది పాపమే. మన కోసం ఏది సమకూర్చుకున్నా కూడా అది పాపమే. మన కొరకు మనం ఏది చేసినా అది దేవుని మహిమకు కారణంగా ఉండదు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని మహిమ కోసం చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి కొన్ని విషయాలకు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉదయకాల సమయంలో. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుని మహిమ కొరకై కొంతమంది జీవించారు కదా, వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాల సమయంలో. మరి సంఖ్యాకాండం 4వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 24 ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నా స్నేహితుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ హృదయంతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. అతను పోయే దేశంలో నేను అతన్ని ప్రవేశపెడతాను. ఇక్కడ
కాలేబు కాలేబు అంటే ఆ, అర్థం కుక్క అని అర్థం, అంటే విశ్వాసవంతుడు అని అర్థం అంటారు. ఇక్కడ మోషే ఏగు చోట పంపించబడినటువంటి వారిలో కాలేబు కూడా ఒకడుగా ఉన్నాడు. అయితే కాలేబు ఎలాంటి అంటే తాను ఏదైతే మంచిది చూశాడో ఆ మంచిదైన దాంట్లో తాను నివసించాలనేటువంటి కోరిక కలిగింది. కాబట్టి ఏగు చూసి వచ్చిన వాటి విషయాల గురించి 10 మంది ఏడ్చి సమాధానం చెబుతారు. ధైర్యం చెప్పిన వాళ్ళు కాలేబు యెహోషువ. అయితే కాలేబు యెహోషువలు ధైర్యము, వారు చూసినది ఆత్మీయంగా చూశారు. ఆ ప్రాంతాన్ని అంతా చూశారన్నమాట. ఆ తర్వాత మరి మోషే చనిపోతాడు. భూభాగాన్ని పసేపుడు మోషే ఉండడు. తర్వాత యెహోషువ పరిపాలనలో భూభాగం. అయితే కాలేబు ఏదైతే చూస్తూ వచ్చాడో దానిని తాను పొందాలని, దాన్ని తాను అనుభవించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడుగా ఉందన్నమాట. ఆశ కలిగినటువంటి ఉంటాడనమాట. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ పూర్ణ హృదయంలో ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే 14:24 ఏమని చెప్పాడంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ హృదయంతో నన్ను అనుసరించాడు అంటాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మనుషుల సాక్ష్యం కాదు, కానీ మనకి దేవుడు చెప్పాలి. నువ్వు దేవుడు నువ్వు ఎలా ఉన్నావు ఏంటనేది చెప్పాలి అన్నమాట. ఇక్కడ దేవుడే ఈ మాట చెబుతున్నాడు. నా సేవకుడు అంటున్నాడు. నా సేవకుడు అయిన కాలేబు పూర్ణ హృదయంతో అన్నమాట. అంటే ఏంటంటే తాను చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దేవుని మహిమ కోసం చేశాడు. తాను సొంత మహిమని ఎదకలేదు. ప్రతి దాంట్లో నా దేవుడు నాకు ఏం చేయబోతున్నాడు, ఏం అప్పగించబోతున్నాడు, ఏమి నేను భవిష్యత్తులో అనుభవించబోతున్నాను అనే విషయాలు చూస్తాడు అన్నమాట. అంటే ఎట్లా చూడగలిగేది అంటే దేవుడికి తన హృదయాన్ని అంత పూర్ణంగా అప్పగించుకున్నాడు. దేవుని మహిమ కొరకై తన హృదయాన్ని పూర్ణంగా ఆయనకి అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనందరూ తెలుసు. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహిమ కొరకే మనం జీవించే వారుగా ఉండాలన్నమాట. తర్వాత మనం ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. మొదటి రాజులు 14:8. దయచేసి మీరు కూడా చూడండి. 14:8 చదువుతున్నాను. దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చిండును. నా ఆజ్ఞలను గైకొని మనపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవిక చేయక అన్నమాట. ఇక్కడ ఒక రాజుతోటి మరి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. అహియాతోటి మాట్లాడుతూ వచ్చాడు. యరొబాము తోటి మాట్లాడుతూ వస్తాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా పరిపాలనలో నా పితరుల గురించి నేను ఎందుకు మాట్లాడాలా అని అంటే మాట్లాడతాడు దేవుడు. ఎవరు యోగ్య ప్రవర్తన ఉన్నారో, ఎవరు మంచి ప్రవర్తనలో ఉన్నారో వారి గురించి మాట్లాడతాడు దేవుడు. మనకంటే ముందుగా మంచిగా ప్రవర్తించిన రాజులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆయన మాట్లాడతాడు. సాక్షార్థంగా మాట్లాడుతున్నాడు. లైట్ నాని ఒక్క నిమిషం అండి. క్షమించాలి.
దావీదు విషయంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మరి నా సేవకుడైన ఇక్కడ దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చియుండినను నా ఆజ్ఞలను గైకొనక మనపూర్వకంగా నన్ను అనుసరించి గైకొని దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నీ సేవకుడైన దావీదు నా సేవకుడైన దావీదు చేసినట్లు నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికంగా నువ్వు కీడు చేసావు అంటాడన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ రాజుతోటి మాట్లాడుతున్నాడు దేవుడు, దావీదు గురించి సాక్ష్యం మాట్లాడుతూ, మరి నా సేవకుడు నా సేవకుడు నా సేవకుడు అని చెబుతున్నాడు. ఏం చేశాడు చెప్తున్నాడు, ఆజ్ఞలు గైకొన్నాడు, తర్వాత మనఃపూర్వకంగా అనుసరించాడు, తర్వాత నాకు ఇష్టానుసారంగా నా హృదయంలో నేను ఏదనుకుంటే అది నా దృష్టికి అనుకూలంగా, నా దృష్టికి అనుకూలంగా, నా ఆజ్ఞలు నా దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చాడు అని దావీదు గురించి మాట్లాడుతూ వచ్చాడన్నమాట. కాబట్టి మనపూర్తిగా అంటే దేవునికి మహిమ కోసమే కేవలం దావీదు చేశాడు. అవన్నీ కూడా దేవుని ఆజ్ఞను అనుసరించడం అయితేనేమి, దేవుడు హృదయంలో ఉన్నవి జరిగించటం అయితేనేమి, దేవుని కోసం జీవించటం అయితేనేమి, ఎన్నో కష్టాలను ఆటంకాలను ఎదుర్కొని తాను జీవిస్తూ వచ్చాడన్నమాట. కాబట్టి ఇవన్నీ దేవుడు చూశాడు. తన కోసం కాకుండా నా కోసం ఇలాగూ ఇతను జీవిస్తున్నాడు అని చెప్పేసి అనేది దేవునికి ఎంతో హృదయం కదిలించేసిందన్నమాట ఆ విషయాలు. దావీదు 40 సంవత్సరాలు ఏకధీటుగా రెండు తెగల వారిని మరి ఏలుబడి చేయటం అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి దేవుడికి ఇష్టమైంది అది. అంత పరిపాలన ఎవరు కూడా చేయలేకపోయారు. కానీ సొలొమోను తర్వాత ఆయన ఒక్కడే చేయగలుగుతూ వచ్చాడు ఇది. ఎందుకంటే దేవుడికి మహిమ కోసం జీవించాడు ఆయన. దేవుని మహిమ కోసం ఈ రోజున నీవు నేను మనం అందరం కూడా దేవుని కోసం జీవించాలా. ఒకవేళ నీ కోసం ఏమన్నా మరి మన కోసం ఏమన్నా జీవిస్తున్నామేమో ఒకసారి మనం గమనించుకోవాలండి. తర్వాత మనం ఎంతో నష్టపోతాం అన్నమాట, ఎంతో నష్టపోయేవారు ఉంటాం. తర్వాత ఇంకొక రాజుల గురించి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 23వ అధ్యాయం. 2వ రాజులు 23వ అధ్యాయం చదువుకుందాం. 23-25. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 23-25. 25వ వచనం అన్నమాట. 25వ వచనంలో ఏముందంటే 23-25 చదువుతున్నా. అతనికి పూర్వం ఉన్న రాజుల్లో అతని వల్లే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపుకు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడును లేడు అన్నమాట. ఇక్కడ 2 జనరేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. అంతకు పూర్వము తర్వాత అతని తర్వాత కూడా చూడు ఎలాంటి స్టేట్మెంట్ అంటే ఇది చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పూర్వము చేసినటువంటి వాళ్ళు కానీ తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకెట్లా ఎవడు చేయుడిగా అంటం అనేది కూడా ఇది చాలా చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. ఇది అంత గట్టిగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి అంటే ఏషియా రాజు గురించి అన్నమాట ఇది. కాబట్టి అతను ఏం చేసాడు అని అంటే మరి అతడు పూర్వం ఉన్న రాజుల్లో అతని వల్లే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో యెహోవా వైపుకు తిరిగి అన్నమాట. దేవుని వైపుకు తిరిగాడు. దేవుని ధర్మశాస్త్రం చొప్పున నడుచుకున్నాడు. అక్కడ రాశాడు కదా, దేవుడు వాక్యంలో ఏదైతే రాయబడిందో ఆ వాక్యంలో ఏదైతే రాయబడిందో దానికి మించి ఒక్క మాట పొల్లు గాని తక్కువ గాని తీసివేయటం గాని లేకుండా చక్కగా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాడు ఏషియా రాజు.
అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యము సారంగా ప్రవర్తించుకుంటే దేవుడే దేవునికి మహిమ కలిగింది. మనం ఈ రోజున చూడండి, ఆచారములు, సంప్రదాయాలు, పద్ధతులు, మానవాచారాలు, మనుషులు చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తారు ఈ రోజున చాలా మంది. మరి క్రైస్తవులలో కూడా మరి ఆచారాలు జరుగుతున్నాయి అన్నమాట. పెళ్లిళ్ళప్పుడు, గృహ ప్రవేశాలప్పుడు, గృహాలు కట్టుకునేటప్పుడు, గృహ పునాదులప్పుడు లోక సంబంధమైన జరుగుతున్నాయి అన్నమాట. కానీ ఇలా రాజు అయినప్పటికి కూడా దేవుని ప్రతి దాంట్లో దేవుని వాక్యంలో ఇది ఎట్లా రాశాడు, మనం ఇల్లు కట్టుకోవాలా, దీంట్లో ఎట్లా ఇది పెళ్లి చేసుకోవాలి, ఎలా వాక్యంలో ఎలా ఉంది, అన్ని వాక్యంలో ఎత్తుకున్నాడు అన్ని. కాబట్టి దేనికి ఎత్తుకున్నాడు అంటే ఇక్కడ ఒక మాట చెప్పవచ్చు అన్నమాట, దేవుని మహిమ కోసం అంతే. తన మహిమ కోసం తాను జీవించలేదు. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చుకున్నాడు. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పెట్టినా మరి కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాం అన్నమాట, దేవుని మహిమ కోసం జీవించేవారు వాక్యాన్ని అనుసరిస్తారు, వాక్యాన్ని పాటిస్తారు, వాక్యంలో జరిగిస్తారు, వాక్యంలో తమ జీవితంలో ఏదైతే వాక్యంలోయే జరిగిస్తారు అన్నమాట తమ జీవితంలో అన్నమాట. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఎవరంటే మరి దేవుని గురించి మనం ఈ మాట పౌలు గురించి కూడా దేవుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యంలో నుంచి పౌలు కూడా తన జీవితంలో చక్కని మరి సాక్ష్యం కలిగినటువంటి వాడు. తాను ఎలా చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం అన్నమాట. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా నేను ఎంచుకున్నాను. చూసావా, దేవుడు లోకంలో ఉన్న జ్ఞానాలు, చాలా జ్ఞానాలు పౌలుకు తెలుసు. ధర్మశాస్త్ర జ్ఞానం తెలుసు, పరిచయుల జ్ఞానం తెలుసు, శాస్త్రుల జ్ఞానం తెలుసు, తర్వాత మరి లోకంలో ఉన్న జ్ఞానాలన్నీ పౌలుకు తెలుసు ఆయనకి. అయితే దేవుని జ్ఞానం ఉంది అన్నమాట. దేవుని జ్ఞానం అనేది ఒకటి ఉందన్నమాట. ఆ దేవుని జ్ఞానం అనేది నేను కనుగొని దాని ప్రకారంగా ప్రవర్తిస్తే నాకు మహిమ వచ్చింది, దేవునికి మహిమ వచ్చింది. దేవుని మహిమ కొరకు జీవించాలి నేను. మరి నేను దేవుని మహిమ కోసం జీవించాలని అంటే నేను సమస్తం నష్టపెట్టుకోవాలి అనుకున్నాడు. కాబట్టి అది ఊరికి నేను పొందలేను, తేరగా నాకు రాదు, అది సునాయాసంగా అది జరిగేది కాదు. కాబట్టి నేను ఎప్పుడైతే సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటానో, ఎప్పుడైతే నేను సమస్తాన్ని నష్టంగా ఉంటానో అప్పుడు మాత్రమే నా దేవునికి మహిమగా రాగలదు. అప్పుడే అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంది, అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంది ప్రభు దగ్గర. అది నేను అనుభవించగలను. అప్పుడు నా దేవునికి మహిమ రాగలదు అని చెప్పేసి అనుకున్నాడు పౌలు. అలాగనే చేశాడు అన్నమాట. పౌలు అడుగులన్నీ కూడా, పౌలు ప్రవర్తన అంతా కూడా, పౌలు బోధలన్నీ కూడా దేవుని జ్ఞానంతో నింబడి ఉంటాయి అన్నమాట. దేవుని జ్ఞానంతో నింబడి ఉంటాయి. మనం సునాయాసం కనిపెడతాం. ఎవరైనా వాక్యం చెప్పారంటే, అరే ఈ వాక్యం ఏంది ఎట్లా చెప్పాడు అనుకుంటుంటాం. శారీరకంగా చెప్పాడే, ఆత్మీయంగా లేదే, ఇదేదో జ్ఞానం ఉప్పొంగు చేయటట్లుగా తన తెలివిని బయలుపరుచుకున్నట్టుగా చెప్పాడే అని మనం తర్వాత అర్థం చేసేసుకుంటాం. ఇవన్నీ మరి ఈ పౌలు బోధలో ఎన్ని అన్నమాట. మాట చాతుర్యం కానీ, లేకపోతే మాటల యొక్క నైపుణ్యత కానీ, మరి మాటల యొక్క మరి విధానాలు కానీ ఏది కూడా మరి అవి ఉండేవి కాదనమాట. కాబట్టి మరి సమస్తమును కూడా దేవుని యొక్క జ్ఞానంతో
ప్రభుదాస్ అనేది మోస్ట్లీ కట్ అయినట్లుందండి, కనెక్షన్ కట్ అయినట్లుంది. ఓకేలే, ప్రేయర్ స్టార్ట్ చేయండి. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. టుగెదర్ అన్నకి మనం కాల్ చేద్దామా, ఎట్లా అంటారు? చేయండి అన్న మీరు ఒకసారి. ఓకే అన్న. సో అందరికి ప్రైజ్ లాడండి. సో అన్న ఉద్దేశం మనకు క్లియర్గా చూస్తూ వచ్చాం కదా. సో దేవుణ్ణి మహింపరచాలి. మనం ఏం చేసినప్పటికి కూడా మనం ఎలాంటి వాక్య పరిచయం అయితేనేమి, ఇంకా ఏ విషయంలో అయినా కానీ పౌలు గారిని మన ముందు తీసుకొస్తూ ఉన్నాడు అన్న. మరి ఆ సంఖ్యాకాండంలో కూడా దేవుణ్ణి మహింపరిచే అనే విధానం అన్న మీరు కంటిన్యూ చేయొచ్చు అన్న. ఎస్ వచ్చారనా అన్న? వచ్చారు అన్న, మీరు కంటిన్యూ చేయండి. ఎస్ ఓకే ఓకే. క్షమించండి, ఇది స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత చిన్న ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. కాబట్టి పౌలు తాను జీవించడానికి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా తాను దేవుని మహిమ కోసం జీవించినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో ఆయనకున్న 14 ఆ పత్రికల్లో మనం చూస్తే ఎక్కడ కూడా శరీరం కానీ సొంతంగా కానీ మానవ జ్ఞానంతో కానీ ఎక్కడ కూడా కనపడు. ప్రతి అధ్యాయంలో ప్రతి మాట దేవుని మహిమ కొరకై తాను ఉచ్చరించినటువంటి వాడుగా మనం చూస్తాం అన్నమాట. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుని, ప్రభువు కూడా ఈ లోకంలో మా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి కూడా తాను ఎవరి కోసం జీవించాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం అండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 29వ వచనం, నన్ను పంపిన వాడు నాకు తోడయున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను చేసేది నాది కాదు, ఇది నన్ను పంపిన వాని క్రియలే నేను చేస్తున్నాను అంటాడు. కాబట్టి యేసు ప్రభు వారి శిష్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళందరూ ప్రశ్నించేటప్పుడు యేసు ప్రభు వారు ఇవి నావి కావు, ఇవి నా తండ్రివి, నా తండ్రి పనులు, నన్ను చూసిన వాడు అని ఇట్లాగ మాట్లాడుతూ వస్తాడు. అంటే ఏంటంటే మరి తన కోసం ఏదైనా చేసుకోవాలి కదా, తన కోసం ఏం చేసుకోలేదు ఆయన. ఈ లోకానికి వచ్చి తాను చేసినవన్నీ కూడా తన తండ్రి చెప్పినయే. తన తండ్రి ఏదైతే చేయమన్నాడో, ఏదైతే అప్పగించాడో, ఏవైతే నువ్వు నెరవేర్తించాలన్నాడో సేమ్ టు సేమ్ అవే చేస్తూ వచ్చాడు. కానీ ఒక్కటి కూడా ఎగస్ట్రా చేయలేదు. కాబట్టి దేవుని మహిమ కోసం మనం చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. 3:17లో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చాను. ఎప్పుడైతే దేవుని కొరకై, దేవుని కార్యాల కొరకై తాను సిద్ధపడటానికి, వాటిని ఆరంభించడానికి ఎప్పుడైతే తాను సిద్ధపడుతూ వచ్చాడో, దేవుడు ఆయన గురించి గొప్ప సాక్ష్యం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని గొప్ప శబ్దంతో తాను చెప్పగలుగుతూ వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మరి ఈ 5 కాలేబు గాని, దావీదు గాని, ఏషియా గాని, తర్వాత పౌలు గాని, తర్వాత యేసు ప్రభువారు శరీరధారిగా జీవించిన జనాల్లో ఆయన మరి వీరందరూ కూడా దేవుని మహిమను వెతికారు. వీళ్ళు గొప్పవాళ్ళు. కాలేబు గొప్పోడు, దావీదు గొప్పోడు, ఏషియా రాజు గొప్పోడు, పౌలు గొప్పోడు, మరి యేసు ప్రభువారు అత్యున్నతుడు. ఆయన గొప్ప మరి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మహారాజు ఆయన. మరి వీళ్ళందరూ కూడా వారి కోసం వారు జీవించలేదు, కానీ దేవుని మహిమ కోసం వారు జీవిస్తూ వచ్చారు.
కాబట్టి అలాగూ మన జీవితం కూడా దేవుని మహిమ కొరకనట్లుగా ఉండాలి అన్నమాట. అలాగూ ప్రభు మనల్ని మనం కూడా అలాగూ సమర్పించుకొని దేవుని మహిమ కొరకే మనం జీవించేవారుగా ఉందాం. ఈ చిన్న లేఖన భాగాన్ని మనకిలో ప్రభు దీవించి ఆస్వాదించుగాక. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్.